హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మేము ఇది వచ్చేసి నెక్స్ట్ డే సండే మార్నింగ్ అనమాట. మేము సండే రోజు అయితే మార్నింగ్ 3 o'clockకే లేచాము, ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. ఇంకా బోనాలు అయితే తయారు చేసాము. ఎందుకంటే ఇంకా గుడిలో అయితే జనాలు చాలా రష్గా ఉంటారనమాట. ఎందుకంటే నెక్స్ట్ డేనే సంక్రాంతి కదా, ముందు రోజే అందరూ భక్తులు అనేది గుడికి అయితే వస్తూ ఉంటారు. సో అందుకే మేమైతే ఎర్లీగా లేచి బోనాలు అయితే తయారు చేసాము. ఇక్కడ వచ్చేసి మా చిన్నత్తయ్య అయితే బోనాల కోసం అయితే పరమాన్నం అయితే వండుతుంది. ఇంకా నేను మా తోటి కోడలు వచ్చేసి బోనాలు అయితే చేసాము. 2 బోనాలు, ఒకటి వచ్చేసి మల్లన్నకు, ఇంకోటి వచ్చేసి ఎల్లమ్మకు. 2 బోనాలు అయితే రెడీ చేస్తున్నాము. ఆ మీద పెట్టింది అదేనా? పెట్టింది బట్టలు వరు సెల్ఫ్నా అవా సెల్ఫ్నా రామేనా? కుంకుమ అది 2. ఇక్కడైతే మాకు ఇచ్చిన రూమ్లో అయితే లైట్ అయితే చిన్నగా ఉంది, లైటింగ్ అనేది లేదు. ఇంకా చెప్పాలంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clockకే లేచాం కదా, సో బయట కూడా చీకట్టుగా ఉంది, వెలుతురు అయితే రావట్లేదు. సో వీడియో కొంచెం లైటింగ్ లేకుండా అనేది కనబడుతుంది. బ్యాగులు ఉందా? బ్యాగులు ఉందేమా? చేయొచ్చు కానీ వాళ్ళు ఇవి దీని మీద వేయలేదు కదా, దీని మీద వేయలేదు కదా నిన్న బోనం. $300 గ్రాములు వేయాలి కదా మనం. 250. ఇస్తారా? ఇది మల్లన్న దాంట్లో పెట్టేయనా? ఇది అర్థమైంది. మల్లన్న దాంట్లో పెట్టేయనా? బొట్టులో బేసన్లో పెట్టిన ఆన్ చేసిన కరెక్ట్ వేసిన. నేను ఎంత మొక్కినా అని చేసిన. కొంచెం వేసినా నాకు దేవుడికి అంతా ఏమో చల్లగా కావాలా అయిపోయినా? ఇది తీసుడే కదా, తీసేసాడు పక్కన. ఇవికి పెట్టద్దా? పెట్టాలి. నువ్వన్న బొట్టుకు పెట్టినది దాంట్లో కుంకుమ కలవదు. కుంకుమ వేస్తారు ఎట్లా
ఇది అది చార్మినార్ ఉంటుంది. చార్మినార్ ఏది చార్మినార్ పోయి బండి అలా ఆడికి 40 రూపాయలు పెట్టే వల్ల 2 బగన్ల ఒక బగన్లో నీళ్ళు పెట్టుకుంటే అయిపోతుందిగా. అమ్మ వంట కానీ నువ్వు తిప్పాలేడు అదే అవి అవ్వేడే పెట్టినావు అవి యాపపుల్లతో తోమితే పళ్ళు మంచిగా ఉంటుంది కదా ఇంటికి ఇంటికాడికి తెంపుకోవచ్చు. మళ్ళీ సరిపోతాయి కదా. అయ్యో 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 ముద్దు ఆకింది పాపం పిల్లగానికి. అవా అవా ముసలిగానే అయిపోతుంది వచ్చిందా సబ్బులు గిబ్బులు పెట్టే దెబ్బ అలా పెడతారా వస్తారు అన్ని పక్కకి వేయరు లేకుండా తర్వాత వేసుకున్నాం. ఇది తీసుకపోయేది వాళ్ళ అమ్మవారు. ఇంకో నీళ్ళు పోయానా ఏమండి? ఆ క్యాన్లో కొన్ని నీళ్ళు ఇవ్వ గ్లాస్లో 2 గ్లాసులు. ఒక గ్లాస్ నీళ్ళు చాలు. ఫ్రెష్ వాటర్ మినరల్ వాటర్. పెద్దగా ఉన్నాయి కదా అవి చిన్న చిన్నగా ఉన్నాయి వస్తున్నాయి. ఏంది దేంట్లో ఇంకా తీసుకో. బిర్యానీగా రాకుంటుంది ఆనే ఉంది. అప్పుడే లో పెట్టండి ఇల్లే అది కూడా ఉంది అన్ని బ్యాగ్ పెట్టేసుకో. మైక్ లాంటి పెట్టేసాయి కదా మా హెడ్ బ్యాగ్ ఇది మైక్ పెద్ద బ్యాగ్ అది పోయింది. కొన్నే పెట్టు లోపల దాకా కూర్చొని బయటికి కలిపేయాలి బయటికి కలిపేయాలి
దూదినే మనం అట్లా మూడు నీటి లేకపోతే ఎట్లా పోతుంది ఇది శాఖం కాకపోతే మళ్ళీ అది నీళ్ళు ఆడబోసి గోధుమ కంకణం కట్టాలి దారం వచ్చినా కదా ఆ దారం పేరు దారం మన కులదారం ఇప్పుడు తీసినాం కదా అక్కడ మనం అందరం కట్టుకోవచ్చా అయితే ఆడ దారం కొంటున్నాం నా మమ్మీకి దారము ఒక 10 రూపాయలకి తీసుకున్నా ఆ డబ్బు పెద్ద డబ్బు ఉన్నది డబ్బులో 40 రూపాయలా 30 రూపాయలు 40 అన్నదా పక్కన కూడా 30 రూపాయలు సరిపోతుంది ఒక బకెట్ అది ఎంత లాభం ఉన్నది ఏమేమి పొందాలి ఇప్పుడు ఎంత స్నానానికి 20 రూపాయలు బయటకి వస్తుంది ఏదో ఇది వచ్చి స్నానం చేసి 20 రూపాయలా అదే ఈ సీజన్ నా పని చేయాలి ఇలా ఒత్తుల ప్యాకెట్ అది తీసుకురావా దూది దూది వస్తున్నాయి కదా దారం దూది దారం తీసుకురా ఒక్కొక్క పువ్వు పెట్టుకోండి తీసుకోండి అదే అత్త మీది ఎల్లమ్మది పోయేటప్పుడు తీసుకో ముట్టిద్దాము ముట్టియకది ఒకటే ముట్టియది అదొద్దు అదే మళ్ళీ నాకు ముట్టిచ్చేసి ఉన్నది నూనె కాగా నీ ఫోన్ అందరి ఫోన్ పట్టుకోరాడి పోతే ఒక నిమ్మకాయ కోయి నిమ్మకాయ కోసినాక ప్లాస్టిక్ గ్లాస్ ఏమైంది ఆ ప్లాస్టిక్ గ్లాస్ ఏది ఆడికి ఒక ప్లాస్టిక్ గ్లాస్ ఇవ్వ వందన వెళ్ళమ్మ సాగబెట్టుకున్నా పెట్టండి అది గుళ్ళే ఆహా కాదు బొమ్మలకి బొమ్మల కట్ట మనీ బొమ్మలు కొట్టబట్టే మనీ క్లచ్ పెట్టుకో ఇది మా ఇల్లు పెట్టేది అదే మనిషి బుద్ధి బొట్టు పెట్టు కట్టలు కట్టు అమ్మ కట్టు మనీ హాయ్ అరే మీ డాడీ ఫోన్ చేసి అదే మీ డాడీ ఫోన్ చేయను బొమ్మలు మొన్ననే కదా సిరిగిలా బాగా బొమ్మలు కొండవు తాతని ముంచి పెట్టేసినాడు మాట్లాడితే పైసలు వాళ్ళ తాత 100 50 బొమ్మలు మళ్ళా బయటికరా హలో కావ్యం కట్టండి మాట్లాడు అయ్యా అప్పుడే సాయి మాట్లాడు గుల్లబెట్టు అది కట్టు చెప్పు చేసిన ఫోన్ చేసిన బాబీ మంచి పెట్టి పట్టుకోండి వాళ్ళు చేస్తారా స్నానము మనం అంటే గుడికి వచ్చినా చేస్తాము అది మీరే చేస్తారు నాకు కట్టండి నువ్వేం టెన్షన్ పడకు మేము గుడికి పోతున్నాం గుడి పోతున్నాం స్నానం చేసినాం కూడా ఉత్తి అభిమాన చల్లగా ఉంటుంది
మాట్లాడినవారా ఫోన్ మాట్లాడేవాడు పెట్టేసిదా దాని మీద డబ్బులు కట్టేసి చిన్నగా అనిపిస్తుందా బొట్టు పెట్టి మణిగానికి కట్టిందా అభినందన తెచ్చిరా నిమ్మకాయ. సో ఇంకా బోనాలు ఇంకా పిల్లలు అన్నీ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా అందరం అయితే దండం పెట్టుకుంటున్నాము బోనాలకి. ఒకటి మల్లన్న బోనము, ఇంకోటి ఎల్లమ్మ బోనం అనమాట. మల్లన్న బోనం ఇక్కడే రూమ్లోనే ఉంటుంది. ఆయనకి ఉట్టి బండార కుంకుమ అయితే తీసుకెళ్తాం అనమాట. సో ఇంకా గుడికి అయితే వెళ్తున్నాం. అప్పటికే మార్నింగ్ టైం వచ్చేసి 5:30 అవుతుంది. పంపిస్తుంది నాకు. దాని మీద ఇస్తాడు అన్న ఇట్లా పోవచ్చు గుడికి. ఇగో ఇట్లా అంత అంత తిరిగి వచ్చిన అవసరం లేదు. ఈ సైడ్కి వెళ్ళి బయటకు వస్తుంది అక్కడ పోద్దు ముందుకు షార్ట్ కూడా దిగాము ఇంకా స్లో. ఎవరు మళ్ళా పోయి ఆ బండకు రాసి కడుపుని లేనట్టున్నారు కదా. హాయ్ అనేసి తీసుకున్నావా ఆహా గల్లలే అవి గల్లల కాదు బొమ్మల కాదు. ఆగండి మంచి దర్శనం అయితే అనుకుంటారా స్నానం చేస్తున్నా ఆడ గుండంలో పెద్ద
ఇలా దిగుదాం నువ్వు నేను అందరు సూర్యమని అట్లా పోవద్దా దేవుని దగ్గర అవన్నీ ఉండే నేను చెప్పండి మీరు దించండి నేను తీస్తాను అందరికి చూడండి మనీ ఏంటంటే మల్లన్నకు బండారా ఎక్కిస్తాను మొక్కిన కదా సో కిలంబావు బండారా అండ్ ఫస్ట్ ఇంకా 1 కిలో కుంకుమ అమ్మవారి మనం ఏదైనా కోరిక అనుకున్నప్పుడు నెరవేరితే ఇలా ఎక్కిస్తాం అనమాట. మనం అనుకున్నప్పుడు ఇట్లా కోరిక ఏదైనా నెరవేరితే ఇట్లా ఎక్కిస్తాను మొక్కుకుంటూ ఎక్కివ్వాలి అన్నమాట. బోనం చేసాము, వెళ్ళమ్మ బోనం, మల్లన్న బోనం ఇంట్లో ఉంది, చూపించాను. ఈ గుడి గురించి తెలియాలంటే ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు మనీ హాయ్ మధ్యలో ఫోటో కూడా ఉంటుంది తెలుసా. ఇప్పుడు బ్రహ్మరాంబిక అమ్మవారి దగ్గరికి అయితే వస్తున్నాము ఇక కుంకుమ ఇవ్వడానికి. ఐడియా అయ్యో సో ఇంకా మల్లన్న మొక్క అయితే తీర్చుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఎల్లమ్మ బోనం అయితే ఉంది, అది పార్ట్ 3లో అయితే వస్తుంది, తప్పక చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.